శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16వ తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. సామాన్యుడు హెల్మెట్ పెట్టుకోకపోతే వందల రూపాయల చలాన్లు వేస్తారు. రాంగ్ రూట్లో వస్తే బైక్లు సీజ్ చేస్తారు. మరి అదే రూల్స్ పాటించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు, అది బాధ్యతాయుతమైన జీహెచ్ఎంసీ అధికారులు ఇష్టారాజ్యంగా రాంగ్ రూట్లో దూసుకొస్తే ఏమనాలి? ఆ అరాచకాన్ని విధి నిర్వహణలో ఉన్న ఒక సిన్సియర్ కానిస్టేబుల్ అడ్డుకుంటే మేం ప్రభుత్వ ఉద్యోగులం, మాకే అడ్డు చెబుతావా అంటూ అహంకారంతో దుర్భాషలాడితే ఎలా ఉంటుంది? హైదరాబాద్లోని అత్యంత విఐపి ఏరియా బంజారాహిల్స్లో సరిగ్గా ఇదే జరిగింది. రాంగ్ రూట్లో ఎందుకు వచ్చారని ప్రశ్నించిన పాపానికి కానిస్టేబుల్పై దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హైదరాబాద్లోని బంజారాహిల్స్ పరిధిలో ఎప్పుడూ ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది. ఇలాంటి సమయంలో జీహెచ్ఎంసీకి చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ అలాగే మెడికల్ ఆఫీసర్ కార్యాలయానికి చెందిన అసిస్టెంట్ ఇద్దరు కలిసి రూల్స్ అన్నింటినీ తుంగలో తొక్కారు. షార్ట్ కట్లో వెళ్లాలనే తొందరలో తమ వాహనాన్ని పక్కా రాంగ్ రూట్లో అత్యంత ప్రమాదకరంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. దీనివల్ల అక్కడ ఉన్న ఇతర వాహనదారులకు తీవ్ర అంతరాయం కలగడమే కాకుండా ప్రమాదం జరిగే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో అక్కడ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీశైలం దీన్ని గమనించారు. రాంగ్ రూట్లో వస్తున్న ఆ అధికారుల వాహనాన్ని అక్కడే అడ్డుకున్నారు. కానీ కానిస్టేబుల్ శ్రీశైలం తన డ్యూటీ తాను చేశాడు. రాంగ్ రూట్లో రావడం తప్పు, వెనక్కి వెళ్ళండి అని పద్ధతిగానే చెప్పాడు. కానీ ఆ జీహెచ్ఎంసీ అధికారులకు తమ పదవుల ఈగో తలకెక్కింది. తప్పు చేశామని కనీస విచక్షణ లేకుండా తమ వాహనాన్ని అడ్డుకుంటావా అంటూ కానిస్టేబుల్ శ్రీశైలంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మేం జీహెచ్ఎంసీ అధికారులం, మా బండిని ఆపుతావా, నీకెంత ధైర్యం అంటూ అందరి ముందు దుర్భాషలాడారు. విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీస్ అధికారి అని కూడా చూడకుండా అత్యంత నీచమైన పదజాలంతో దూషించారు. జీహెచ్ఎంసీ ఏఈ మరియు ఎంఎంఓహెచ్ అసిస్టెంట్లు చేసిన ఈ రచ్చతో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్తత హైడ్రామా నెలకొంది. ఈ ఘటన సోషల్ మీడియా స్థానికంగా తెలియడంతో జనాలు తీవ్రంగా మండిపడుతున్నారు. సాధారణ ప్రజలు పొరపాటున రాంగ్ రూట్లో వస్తే పోలీసులు లాఠీలు తీస్తారు, కేసులు పెడతారు. మరి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఈ జీహెచ్ఎంసీ అధికారులు ఇంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తే వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అని నెటిజన్లు నిలదీస్తున్నారు. డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ శ్రీశైలంపై దౌర్జన్యం చేయడం అంటే చట్టాన్ని అవమానించడమే అని మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఇద్దరు జీహెచ్ఎంసీ ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలకు కూడా డిమాండ్ వినిపిస్తోంది. ఇక ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం, దాడి, బెదిరింపులకు పాల్పడడం వంటి ఆరోపణలపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 121 క్లాజ్ 1, 132, 352, 351 క్లాజ్ 2 కింద జీహెచ్ఎంసీ ఉద్యోగులపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చెప్తున్నా